చేసావా? మసీదులలో పనిచేసేటటువంటి ఈ ఇమాములు మౌజంలు వీళ్లకు 15,000 రూపాయలు నెలకి జీతం మాదిరిగా ఇస్తానని చెప్పేసి మాట్లాడావు. ఇచ్చావా? టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేయాల్సి వచ్చింది మళ్ళీ వాటిని. క్రిస్టియన్ మైనారిటీలకైతే చేసావులే. కార్పొరేషన్లు పెట్టావు. దాదాపు 156 కార్పొరేషన్లు పెట్టి ఒక్క రూపాయి కూడా 5 సంవత్సరాలలో ఆ కుల కార్పొరేషన్లకు డబ్బులు నిధులు ఇవ్వకుండా ఆ కార్పొరేషన్లు తాకట్టు పెట్టుకొని అప్పులు తెచ్చుకున్నటువంటి అప్పుల అప్పారావు నువ్వు. ఇక వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పావు. ఆ రైతు భరోసా 12,500 రూపాయలు ఇస్తానని చెప్పేసి మాట్లాడావు. 12,500 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇస్తే 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మొత్తం 18,500 రూపాయలు అవుతుంది అని చెప్పేసి రైతులు ఆశపడితే వాళ్ళ నెత్తి మీద శటగోపం పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి పిఎం కిసాన్తో సహా కలిపి 13,500 రూపాయలు చేతిలో పెట్టి అది కూడా 4 సంవత్సరాలు మాత్రమే ఇచ్చావు. 5 సంవత్సరాలు ఇవ్వాల, కేవలం 4 ఏళ్ళు ఇచ్చావు. నువ్వు సంక్షేమ పథకాల గురించి మాట్లాడతావు.